రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడాన్ని స్వాగతిస్తున్నాం. బీసీలు, ఎస్సీ ఉపకులాల యొక్క వివరాలు తెలుసుకోవడం మంచి పరిణామం అయినప్పటికీ కులగణన పేరుతో ప్రజల్లో వివక్షత లేపేందుకు ఇదో స్ట్రాటజీగా ప్రభుత్వం ఉపయోగిస్తుంది. కులాలు గణన చేయాలే తప్ప ఇతర వివరాలు ఎందుకని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. ఈ కులగణన పేరుతో ప్రత్యర్థులను గుర్తించి దెబ్బ కొట్టాలనే దురుద్దేశంతో ఎన్నికల ముందు ఇటువంటివి చేస్తున్నారని అన్నారు. కులగణనలో కేవలం కులాలు తెలుసుకోవాలి తప్ప వారికి ఇల్లున్నాయా, గ్యాస్ ఉందా, పశువులు ఉన్నాయా, గొర్రెలు మేకలు ఉన్నాయా, ఆదాయం ఎంత భూమి ఉంది, ఈ సమాచారం అంతా వారికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుండి చేపట్టిన కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రజలకు చాలా గందరగోళం గురి చేస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాలు 8 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయి ఈ ఎలక్షన్ ముందు ఈ బీసీలు అదే ఎస్సీ ఎస్టీ ఇతర కులాలు గుర్తొచ్చారా, కులగణన మీకు ఇప్పుడు చేయాలని గుర్తొచ్చిందా, ఇది ఎన్నికల్లో లబ్ధి పొందడానికా అని నేను మీకు ప్రశ్నిస్తున్నా. ఇంత హడావుడిగా చేస్తే ఓ పక్క సిగ్నల్ లేక యాప్లు ఓపెన్ అవ్వని పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియదు. ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక బోర్డు, అలాగే బీసీ సాంఘిక సంక్షేమ శాఖ, అలాగే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరగాలి. కానీ దీనికి గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు, వైసీపీ వాళ్ళు నామినేట్ చేసిన వైసీపీ కార్యకర్తలు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళతోని మీరు ఇది చేయించడం ఎంతవరకు సర్వే చేయించడం అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మీరు సర్వేలో ఏంటి కులగణన అంటే బీసీల్లో ఉన్న కులాలు ఉపకులాలు, ఎస్సీల్లో ఉన్న కులాలు ఉపకులాలు, అలాగే ఎస్టీల్లో ఉన్న కులాలు ఉపకులాలని మీరు గణన చేయాలే తప్పితే మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఆస్తులు ఎంత, మీకు ఎంత భూమి ఉంది, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి, మీది సొంత ఇల్లా, డూప్లెక్సా లేదా మామూలు ఇల్లా, ఇవన్నీ మీరు డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు దేనికోసం? దీనివల్ల ప్రజలు గందరగోళం చెంది భయాందోళనకు గురవుతున్నారు. చాలామంది ప్రజలు ఆక్షేపణ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సర్వేల పేరుతో మీరు సర్వేలు చేసి ఎంతోమంది లక్షలాది మంది పెన్షన్లు కానీ అలాగే సంక్షేమ పథకాలని రద్దు చేశారు. ఇంకా ఎటువంటి పన్నులు వేయబోతున్నారు, ఈ డీటెయిల్స్ తీసుకొని ఇంకే పన్నులు ప్రజల నెత్తిన మోపబోతున్నారని ప్రజలు భయాందోళనతో చెందుతున్నారు. మీకు నిజంగా కులగణన మీద చిత్తశుద్ధి ఉంటే కులగణన చేయాలే తప్పితే మీరు ఇష్టానుసారంగా మీకు డీటెయిల్స్ ఆస్తుల వివరాలు అడగాల్సిన అవసరం మీకేం పట్టింది? ఇంతకుముందు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు. దాంట్లో అక్కడికి వెళ్ళినట్టునే ప్రతి ఇంటి యొక్క ప్రతి ఒక్కరి వివరాలు వస్తాయి. ఇంకెవరైనా కొత్తగా యాడ్ అయితే వాళ్ళని తీసుకొని వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని కులాలు నమోదు చేసుకోవాల్సింది పోయి మీరు ఇలాంటి లేనిపోని భయాందోళన సృష్టించి ప్రత్యర్థుల్ని మీరు టార్గెట్ పెట్టి ఏదో భయపెట్టి బ్లాక్మెయిలింగ్ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్పితే కానీ మీకు కులగణన మీద చిత్తశుద్ధి లేదనేది అనిపిస్తుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం కులగణన తప్పితే ఇంకేది చేసినా మేమే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మేము వెనుకాడమని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈ కులగణన అనేది పారదర్శకంగా సచివాలయ సిబ్బంది, అలాగే ప్రణాళిక సంఘం, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళ ద్వారానే చేపట్టాలని, ఈ వాలంటీర్లను దూరంగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గొండు శంకర్, నేను శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని.